హై వ్యూర్స్, టాపిక్ ఏమో చాలా సీరియస్ వన్, బట్ నాకు నవ్వు ఆగటం లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళని చూస్తుంటే అండ్ కొంతమంది పేటీఎం బ్యాచ్ని చూస్తుంటే, జగన్ గారినే చూస్తుంటే నిజంగా నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి వీళ్ళు జనసేన టీడీపీ కలవకూడదు, వాళ్ళ మధ్య పొత్తు ఉండకూడదు, వాళ్ళ మధ్య గొడవలు రావాలా, కార్యకర్తల మధ్య కూడా విభేదాలు రావాలా అని వీళ్ళు పెట్టని ఎఫర్ట్స్ లేవు. చివరికి నిన్న పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం, ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట అసలు నాకైతే నిజంగా నవ్వు ఆగల. అసలు ఇప్పుడు వైసీపీల పరిస్థితి ఏంటో అని చెప్పేసి, ఏదో సినిమాలో రాజా ది గ్రేట్ సమయంలోనో రవితేజ అంటాడు, ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అని చెప్పేసి నేను నాకు అదే గుర్తొచ్చింది. వైసీపీ వాళ్ళు ఎందుకు, జగన్ ఏమన్నా, మన పవన్ ఏమన్నాడు, నేను జనసేన అధినేతగా ఉన్నా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నా. గతంలో 2019లో చిన్న పార్టీ, దట్ మీన్స్ సిపిఐ సిపిఎం జాతీయ స్థాయిలో ఓకేలే, కానీ రాష్ట్ర స్థాయిలో అన్నప్పుడు వాళ్ళకి తక్కువ మొత్తంలో సీట్లు ఇచ్చారు. దట్టు మళ్ళీ బీఎస్పీ వాళ్ళు కూడా ఇచ్చారు. సిపిఐ సిపిఎం బీఎస్పీ వీళ్ళతోనే పొత్తు పెట్టుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి తక్కువ స్థాయిలో నేను సీట్లు ఇస్తున్నప్పుడు కూడా ఆ పొత్తులకే చాలా టైం పట్టింది. అలాంటప్పుడు టీడీపీ లాంటి పెద్ద పార్టీ, ఏపీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితో డిస్కస్ చేసేటప్పుడు మరి ఆ పార్టీ వాళ్ళు కూడా ఉంటారుగా, ఆయా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా, మరి వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారుగా. తర్వాత అదే నియోజకవర్గంలో జనసేన నుంచి కూడా స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్ ఉంటారుగా, వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారుగా. మరి వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలి అనేది అటు పవన్ కళ్యాణ్ అనేటువంటి నాకు కానీ, ఇటు చంద్రబాబు గారికి కానీ ఇద్దరి మీద ఉంటుంది, మా భుజాల మీద. మనం ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలిగా. సో ఫైనల్లీ ఏంటి, వాళ్ళు వీళ్ళు రెచ్చగొడుతున్నట్టు ఎన్ని సీట్లు మేము తీసుకున్నామని కాదు, ఎన్ని సీట్లు మేము పోటీ చేస్తామని కాదు, పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలవాలంతే. మాకు ఇన్ని సీట్లు కావాలి అని అనటం కాదు, మేము పొత్తులో భాగంగా మాకు వచ్చే సీట్లు ఏవైతున్నాయో అన్నింట్లో గెలిచి తీరాలంతే. ఇది మనగాడి మాట, మగాడి మాట, నాయకుడి మాట, అంటే నిఖాస్ అనేటువంటి మాట. జనసేన వాళ్ళకి ఇప్పుడుగా అర్థం అవ్వాలా పవన్ కళ్యాణ్ గురించి ఏంటో. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 175 స్థానాలకు గాను 100కు నాకు కావాలని చెప్పేసి పొత్తులో నేను తీసుకున్నానండి. 100 మంది అభ్యర్థులు గెలవకుండా ఒక 50, 20, 10 గెలిచారనుకోండి, ఏంటి అసలు పరువు ఉండిద్ది అసలు? అలా కాకుండా 175లో 25 తీసుకున్నా. నా పార్టీలో 25 మంది తురుపు ముక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు. దట్ మీన్స్ స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, అవలేలా గెలిచేస్తారు వాళ్ళు. సో 25 మంది నా వాళ్ళు పోటీ చేసిన చోట 25 మంది గెలిచారనుకోండి, లేదు 24 మంది గెలిచారనుకుందాం, అసలు నా క్రెడిబిలిటీ ఎలా పెరిగిద్ది ఒకసారి ఆలోచించండి మీరు. అవతలన్న పార్టీ అవుట్ ఆఫ్ 175 నాకు 25 ఇచ్చారు. ఏమంటో నేను రఫ్గా చెప్తున్నాను, ఇంకా క్లారిటీ రాలా. రేపు 8వ తారీఖున మరలా భేటీ కాబోతున్నారు పవన్ గారు అండ్ చంద్రబాబు గారు. వాళ్ళు భేటీ అయితే క్లారిటీ వచ్చింది. సో నేను రఫ్గా ఏమంటున్నాను, 175లో ఒక 25 జనసేనకి ఇచ్చారు అనుకుందాం. 25కి కానీ 25 గెలిచినా 24 గెలిచినా ఒక్కసారిగా పవన్ క్రెడిబిలిటీ పెరిగిద్దా లేదా? జనసేన పోటీ ఇచ్చిన అన్ని చోట్ల గెలిచిందిరా అన్నటువంటి గొప్ప పేరు వచ్చిద్దా లేదా? ఇక వీళ్ళు టీడీపీ వాళ్ళు 175లో 25 జనసేనకి ఇస్తే వీళ్ళు 150 పోటీ చేసిన అనుకుందాం. వీళ్ళు 150లో అవునన్నా కాదన్నా ద బెస్ట్ వీళ్ళు వచ్చినాయంటే 140 రావచ్చు. మరి 10 ఓడిపోయారుగా పోటీ చేసినవి. సో అప్పుడు ఎలా ఉంటుంది ఆ ప్రాబిలిటీ కావచ్చు, ఆ పర్సంటేజ్ కావచ్చు, రిమైనింగ్ మొత్తం మీరు తీయండి. ఎగ్జాక్ట్గా పవన్ అదే స్ట్రాటజీతో వెళ్తున్నాడు. అండ్ జనసేన వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. పవన్ ఏమన్నాడు మొన్నటికి మొన్న కూడా, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కొన్ని త్యాగాలు చేయాలి, ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెట్టాలి, అండ్ గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో కూడా వెళ్ళాల్సిన వారికి మనం దాని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. సో ఇలా అన్నప్పుడు కొంచెం టైం పట్టేలా ఉంది. అందుకని ఏం చేద్దాం, పొత్తులో భాగంగా మనం గౌరవప్రదమైనటువంటి సీట్లే తీసుకుందాం, తీసుకున్న ప్రతి చోట గెలుద్దాం, మనం ఏంటో నిరూపించుకుందాం. ఆ తర్వాత ఏంటి, లోకల్ బాడీ ఎన్నికలలో కూడా 1/3 ఒక పంచాయతీలో వచ్చేసి ఒక 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులో 1/3 అంటే ఎన్ని, 4.
4 జనసేన పోటీ చేసిద్ది, 8 చోట్ల వచ్చేసి టీడీపీ పోటీ చేసిద్ది. అలాగే మండల స్థాయి ఎంపీటీసీ, ఓకేనా, అక్కడ కూడా వచ్చేసి ఒక 24 ఉన్నాయి అనుకుందాం ఎంపీటీసీలు. 8 వచ్చే జనసేన పోటీ చేసింది, 16 వచ్చేసి టీడీపీ పోటీ చేసిద్ది, 1/3. సో అక్కడ కూడా అలాగే జెడ్పీటీసీలు సేమ్, అక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ. సో ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఏమైంది, గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో జనసేన తన యొక్క క్రెడిబిలిటీని పెంచుకుంటూ పోయింది, జనాలకి దగ్గరైంది. ఇంత గొప్పగా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చేసి ఇంత చక్కగా ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి వ్యక్తి జనసేన అధినేతగా ఉన్నప్పుడు ఇక జనసేన సైనికులు ఇంకేం ఆలోచించాలి? ఎవరి మాటలు మీరు పట్టించుకుంటారు? వైసీపీ వాళ్ళయా? లేదన్నప్పుడు ఈ వైసీపీలు దువ్వితే కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడే కాపు నాయకులువా? లేదన్నప్పుడు ఇంకెవరెవరు అన? సో పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు, ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి, ఈ ఒక్కసారికి నేను ఏది చెప్తే చేయండి చాలు అంటున్నాడు జనసేన సైనికులని. సో నేను అదే అంటున్నా, ఈ ఒక్కసారికి ఆయన చెప్పించేయండి, ఖచ్చితంగా ఆయన ఏంటనేది ప్రూవ్ చేసుకుంటాడు. మొన్న కూడా ముఖ్యమంత్రి దానికి సంబంధించి కూడా ఏమన్నాడు, ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదా మన సత్తా ఏంటో. ఎన్నికల్లో పోటీ చేసే అన్ని స్థానాల్లో మనం గెలిపించుకోగలిగితే, అండ్ టీడీపీ వాళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తామో వాళ్ళు కూడా మనం గెలిపించగలిగితే, అప్పుడేమైతే ఇన్నాళ్ళు మనం బలం అవుతూ వచ్చాము అవతల వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా బలాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం, బలపడతాం, కలిస్తే బలపడతాం. అదే కలవలేదు అని అనుకోండి, విడిపోతే ఏమవుతాం, బలహీనం అవుతాం. చిన్న లాజిక్ అండి. ఇదే జనసేన వాళ్ళు అర్థం చేసుకోండి. ఇది వైసీపీకి అర్థమై గిల్లలాడిపోతున్నారు. నాకు ఇందా నవ్వొచ్చుతారని ఇదే నవ్వొస్తాను. నిన్న కూడా అసలు అనకూడదు, కానీ వైసీపీలో ఉన్నటువంటి వీళ్ళకే టికెట్లు ఇస్తున్నారో ఇవ్వటదో అర్థం కావట్లా. సిట్టింగ్లు కూడా మార్చేస్తూ ఉన్నారు, ఏడాదికో పంపిస్తున్నారు, కొంచెం పక్కన పెడతా ఉన్నారు. వీళ్ళది చూసుకోవాలా? అలా కాదంట. టీడీపీ అట ఎన్ని చోట్లయితే పోటీ చేసిద్దో అన్ని స్థానాలకు గాను వేరే చోట జనసేనకి ఇవ్వాలట. అంటే 170 స్థానాల్లో వీళ్ళు ఒకవేళ 80 స్థానాలు 90 స్థానాలు వచ్చేసి వీళ్ళు టీడీపీలు పోటీ చేశారు అనుకుందాం. అప్పుడు బ్యాలెన్స్ అంతా 80 స్థానాలు ఉంటాయి. 85 వీళ్ళకి ఇవ్వాలి జనసేన వాళ్ళకి. నా పార్టీ అవతల పార్టీ రెండు పొత్తు పెట్టుకున్నప్పుడు మేమిద్దరం చూసుకుంటాం ఎక్కడ మాకు బలం ఉంది, ఎక్కడ మేము పోటీ చేయాలి ఏంటని. నువ్వెవరు సలహా ఇవ్వటానికి? ముందు నీ పార్టీలో నీ స్థానం ఏంటో చూసుకో. నువ్వు పోటీ చేస్తున్నావు లేదు ముందు అది ఆలోచించుకో. నీ నాయకుడు నీకు టికెట్ ఇచ్చడం అది చూసుకో అని వాళ్ళంటే పరుగు పోవటమే కదా ఇది. అలా అన్నయ్యలు పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిందల్లా జనసేన టీడీపీ మధ్య చీలికి తేవాలి, గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తల మధ్య టీడీపీ కార్యకర్తల గొడవలు పెట్టాలి, అంతిమంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇది తప్ప వేరేది వాళ్ళకి కనిపిస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి. బట్ ఐఎమ్ షూర్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత క్లారిటీగా చెప్పాడో అది చూసి వైసీపీ వాళ్ళకైతే ఇంకా నిద్ర పట్టినట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఇక టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అవటం ఖాయం అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది, నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.